తిరుపతి జిల్లా కేవీపీపురం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట జనసేన, బహుజన సమాజ్వాదీ పార్టీల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మా భూములు మాకు ఇప్పించండి అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల రీలే నిరాహార దీక్ష. మండల పరిధిలో ఎంఏ రాజాల కండ్రిగ పంచాయతీ, పులినాయుడు కండ్రిగ చుట్టూ ఉన్న సర్వే నంబర్ 388, 89, 90, 91 మరియు 416లో సుమారు 40 ఎకరాల డీకేటీ భూములను భూబకాసురులు కబ్జా కోరల నుండి కాపాడి మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా ఉన్నత అధికారులకు విన్నపం. నా పేరు పరశురాముడు, తిరుపతి జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఉపాధ్యక్షుడిని. కేవీపురం మండలం ఎంఏ రాయల కండ్రిగ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పోలినాయుడు కండ్రిగ గ్రామంలో సర్వే నెంబరు 389, 90, 91 మరియు 416కు సంబంధించినటువంటి భూముల్లో భూ కబ్జాదారులు, భూస్వాములైనటువంటి అదే పంచాయతీకి చెందిన లోకేష్ నాయుడు, లోకనాథం నాయుడు, హరికృష్ణం నాయుడు మరియు వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద దళితులకు పట్టాలు, డి పట్టాలు కలిగినటువంటి భూముల్ని రెవెన్యూ అధికారుల చొరవతో వాళ్ళ పేర్లను వెబ్లాండ్ నందు నమోదు చేసుకుని వీళ్ళకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశారు. ఈ సదరు విషయాన్ని గురించి మండల రెవెన్యూ అధికారులకు ఎన్నో పర్యాయాలు అర్జీ రూపంలో విన్నవించడం జరిగింది. అయినా ఏ ఒక్క రెవెన్యూ అధికారి వీళ్ళ సమస్య పట్ల పట్టించుకునే దాఖలాలు లేవు. అనుభవంలో ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. పోలినాడుకండి గ్రామం, రాజులకండి పంచాయతీ. నా పేరు రజని. నాకు 39 సంవత్సరాలు. 39 సంవత్సరాలుగా మేము పంటలు చేసుకుంటున్నాం, మేము పైరు చేసుకొని మేము బతుకుతున్నాం. మా కయ్యల్లో మాకు పట్టాలు కావాలని ఎంఆర్ఓలు అన్ని దగ్గరికి పాకులాడుతున్నాయి. 39 సంవత్సరాలుగా మాకెవరూ న్యాయం చేయట్లేదు. మేము ఈ రోజు కూడా ధర్నాకి వెళ్ళి పొద్దున్న సాయంత్రం దాకా ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూర్చొని ఉంటే కూడా మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. పొలినాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు డీకేటీ పట్టాలు కలిగి ఉన్నారు. మరికొంతమంది 40, 50 సంవత్సరములుగా భూమిని నమ్ముకొని ఆ భూమిపై ఆధారపడి బతుకుతున్నారు. అయితే ఇప్పుడు ఈ భూములు మీవి కావు, మావి అంటూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయుళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దౌర్జన్యం చేస్తున్నారు. పేరు వి మురుగయ్య. మాది కేవీబీపురం మండలం. అంబేద్కర్ సంఘ నాయకుడు నేను. ఇక్కడ వచ్చి ఎస్సీలంటేనే హేళన చేస్తారన్నమాట. ప్రజాస్వామ్యము, అందరూ కలిసి బతకాల్సిన ఒక సమయంలో ఈడ ఉండే వాళ్ళని, ఎస్సీలని ప్రతి ఒక్క దగ్గర ఎమ్మెల్యే కేవీబీపురం మండలంలో ప్రతి ఒక్క ఆఫీసులో పోయినా కూడా మూసుకొని కూర్చుండని ఎంఆర్ఓ గారే స్వయంగా చెప్తా ఉంటారు. ఎందుకనంటే మాది ఎస్సీ కులం కాబట్టి. అదే బీసీలు, ఓసీలు వాళ్ళని ఓసీలు కానీ పోయినారంటే ముందుగానే వాళ్ళని ఆహ్వానించి కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని సదుపాయాలు జరిగిపోతుంది. ఈ రోజు కూడా మేము ధర్నా చేసేదానికి ఇక్కడ వచ్చినప్పుడు కూడా అదర్ క్యాస్ట్లు, ఓసీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మొత్తం ఆమెకే డొనేషన్లు అని అదని ఇదని తీసుకొచ్చి ఇచ్చేసిపోతున్నారు. మేము కూర్చొని ఉంటే మమ్మల్ని చూడలేదు. 3 గంటలైనా కూడా మేము భోజనం లేకుండా కూర్చొని ఉన్నాము. 12:30 వచ్చిన ఆమెకి ఆకలి అయిపోయింది. ఆ వెంటనే ఆమె బిర్యానీలు అవి తెచ్చుకొని ఇంట్లో ఆఫీసు లోపల కూర్చొని తింటా ఉండేది. మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ ఉండారని చెప్పి మమ్మల్ని అడగలేదు. ఎందుకనంటే మా క్యాస్ట్ చిన్నది, మాకు సమానత్వం లేదు. ప్రభుత్వం ఏమంటుందంటే సమానత్వం ఉంది, ప్రతి ఒక్కరూ కలిసి బతికే ఇది ఉంది, అందరూ సమానంగా కుర్చీలో కూర్చోవాలా, ఒకరింట్లో ఒక అమ్మాయిని తీసుకోవాలా అని అంటారే గానీ ఇక్కడ సమానత్వం అనేది లేదు. ఊరు గ్రామం లోపల కన్నా పోయినామంటే ఇప్పటికి కూడా ఈ రోజుల్లో కూడా వాళ్ళు అరుగు ఒకటి కట్టుకొని వాళ్ళు వచ్చి ఓసీలంతా దాని మీద కూర్చొని ఎస్సీ, ఎస్టీలంతా నిలబెట్టుకునేసి వర్షం పడినా నిలబడుకుని చేతులు కట్టుకుని సమాధానం చెప్పుకోవాలా వాళ్ళకి. ఈ విధంగా ఉంది. దౌర్జన్యం చేస్తున్నారు. నాడు వామపక్షాల నినాదం దున్నేవాడిదే భూమి. నేటి ప్రభుత్వం బలిసినోళ్లకు, బలం ఉన్న వాళ్లకి, పార్టీ నాయకులకే బంజరు భూములు. అదే మా నినాదం అంటున్నారు అంటూ వాళ్లపై మండిపడ్డ జనసేన నాయకుడు. కేవీపీపురం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు.
కేవీపీపురం రెవెన్యూ సిబ్బంది ఎవరు డబ్బులు ఇస్తారో వాళ్ళకి 100 అనేది 200 ఎకరాలు కూడా రాసిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అంత డబ్బులు ఇచ్చుకొని ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏం కావాలి? సాగులో ఉన్న రైతుది ఆ సాగు భూమి కావాలి, కానీ డబ్బు ఇచ్చే ఎవడైనా దారిని పోయి ఏ ఎదవైనా కూడా డబ్బిచ్చే వాళ్ళకి మాత్రమే పనులు జరుగుతుంది. కింది స్థాయి నుండి ఎంఆర్ఓ ఆఫీసులో పై స్థాయి దాకా ఎవరు డబ్బు ఇస్తారో వాళ్ళకి మాత్రం పనులు జరుగుతాయి. మిగతా వాళ్ళ పరిస్థితి డైలీ కూలికి పోయే రైతులకి ఎస్సీ ఎస్టీలకి రెక్కాడితే గంట ఒక్కాడదు. అలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చుకోలేరు కదా. కానీ ఇలాంటి సిబ్బందుల్ని ప్రభుత్వం చూసి చూడనట్టు పోతుంది. కావున ప్రభుత్వానికి మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం, ఇలాంటి రెవెన్యూ సిబ్బందుల్ని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని అర్హులైన ప్రతి ఒక్క రైతుకి ఆ భూమి చెందేలా చేయాలని జనసేన పార్టీ తరఫు నుండి నేను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాను. మా నాయన 1995లో డీకేటీ పట్టా ఇచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మా నాన్నకి 4 ఎకరాల పొలం ఇచ్చారు. సాగు చేసుకుంటూ ఉన్నారు. 2006లో ఇదే దీని మీద లోన్ కూడా తీసుకున్నాం. డీకేటీ లిస్టులో మా నాన్న పేరే ఉంది, 1B రిజిస్టర్లో మా నాన్న పేరే ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2016లో వెబ్ ల్యాండ్లో వేరే వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేస్తున్నారు. ఈ మీడియా ద్వారా మాకు న్యాయం చేయాలనేసి ఉన్నతాధికారులు దీని మీద దృష్టి సాధించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాది పోలేకండ గ్రామం, రాయలకండ పంచాయతీ, కేవీపురం మండలం, చిత్తూరు డిస్టిక్. నా వయసు 42 ఏజీ. నేను గత మా తాతల కాలం నుంచి ఈ పొలాన్ని పైరు చేస్తున్నాం. కానీ ఈ రోజు కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి పట్టాల చిట్టాలు కానీ మాకు రాలేదు. కానీ పట్టాలు ఇచ్చే విధంగా ఉన్నా కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు, టీడీపీ నాయకులు వీళ్ళని రానియకుండా దీన్ని అడ్డుకోవడం చేస్తున్నారు. కాబట్టి మాకు ఏ విధమైన మాకు న్యాయం జరగట్లేదు.